జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగారు 2019లో. ఆయనకు ఒక అవకాశం ఇస్తాం, అలా ఇలా కాకుండా 151 సీట్లు ఇస్తాం, మనం చేసిన ఫస్ట్ తప్పిదాం. 6 నెలలకే ఆయన పాలన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా పంచాయతీలను నిర్వీర్యం చేసాడు. ఫస్ట్ పాయింట్, మనకు వాటర్ కావాలన్నా శానిటేషన్ కావాలన్నా పంచాయతీలు అడుగుతాం, పంచాయతీ నిధులు మొత్తం. రెండవది, మనం ఎన్నుకున్న శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, మంత్రులు కూడా ఓ డమ్మీల కింద మార్చేసాడు. రెండవ పాయింట్. మూడవ పాయింట్, ధార్మిక సంస్థలు అంటే ఎగ్జాంపుల్గా పెద్దపతి దేవస్థానం అలాంటి ధార్మిక సంస్థల నుంచి సొమ్ము తీసుకొచ్చి ఇతను కష్టపడకుండా సంపదను సృష్టించకుండా ఆ సొమ్ము అతను సొంతం అనుకుని బటన్ లొక్కుతూ మొదలెట్టాడు లోనికి వచ్చింది. ఎప్పుడో అనే చూసేదానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మన బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటాకి ఎంత రష్గా వచ్చారో అది ఒకటే నిదర్శనం. ప్రత్యేకంగా అడుగడుగులో చెప్పక్కర్లేదు. కూటమికి చాలా ఎక్కువ మెజార్టీ వద్దని అన్ని రకాలు వస్తుంది. వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయింది, వ్యాపార రంగం నిర్వీర్యం అయిపోయింది, అన్నింటినీ కూడా సోమరిపోతుని తయారు చేశాడు. కాబట్టి ఇక ఆయన ఒకసారి అవకాశం అడిగాడు కాబట్టి ఆయన సెలవిద్దామని అందరం కూడా నిర్ణయించుకుని కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోయిలగూడెం మండలం ఎలక్షన్ సజావుగా జరగడానికి కృషి చేసిన నా తోటి మండల కమిటీ సభ్యులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామ కమిటీ సభ్యులకు, అలాగే టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ గారికి, రామారావు గారికి, బీజేపీ బాబు గారికి, అలాగే బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామ కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎలక్షన్ బూత్ ఏజెంట్లు పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు సుమారు 16-17 గంటలు అలా ఆ ఉడుకులో ఆ బూతుల్లో కూర్చుని చాలా సొంత పని కూడా చేసుకోరేమో. అలాగే ప్రతి ఒక్కరూ కూటమి తరపున ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎలక్షన్ నిర్వహించిన అలాగే మీడియా మిత్రులకు, అలాగే పోలీసు వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కోయిలగూడెం మండలంలో వైసీపీ వ్యతిరేకత ఓటు చేయకుండా చేతమని పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగిన విధానం చూస్తే ప్రతి ఒక్కరూ పొద్దున్నే 5:30కు స్టార్ట్ అయ్యి 8:30-9 గంటల వరకు ఎలక్షన్ జరిగింది. అదేవిధంగా ఎవరు వెళ్ళిపోకుండా 90% పోల్ అయింది కోయిలగూడెం మండలం తరఫున 10 నుంచి 15 వేలు మెజార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ ఎలక్షన్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూటమి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. మే 11వ తారీఖున మనకు అవకాశం వచ్చినందున ప్రజలంతా కూడా ఈ సైకో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని సాగనంపడానికి అందరూ కూడా పోలింగ్ బూత్లకు వచ్చి ఎక్కువ శాతం ఓటు వినియోగించుకున్నారు అని అంటే ఇది ఈ రాక్షస ప్రభుత్వానికి చెంపపెట్టినట్టుదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే దానికి స్పష్టమైనటువంటి ఈ ఓటింగ్ విధానాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. సైకోని పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదం మొన్నటితో నెరవేరింది. మనకి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. కూటమికి ఖచ్చితంగా 160 సీట్లు వస్తాయి. ప్రజలు
ప్రజాస్పందన బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కువ శాతం మరి పోలింగ్ శాతం పెరిగింది అని అంటే మరి ఈ యొక్క దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి ప్రజలు కంకణం కట్టుకుని మరి ఓటేశారని చెప్పి మరి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి పనిచేసినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సహకరించినటువంటి అధికారులకు మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గంలో కూడా పోలవరం నియోజకవర్గంలో కూడా మనం అత్యధికమైనటువంటి మెజార్టీతో ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా మంచి మెజార్టీ మన నియోజకవర్గంలో వస్తుంది. టోటల్గా కూడా ఎంపీగా ఆయన విజయం సాధిస్తారు. ఇక్కడ చిదిబాలరాజు గారు కూడా విజయం సాధిస్తారని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. పోలవరం నియోజకవర్గం కోయడం మండలంలో ఎన్డీఏ విజయానికి కూటమి విజయానికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ యొక్క సమావేశం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే మొన్న మే 13న జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నమాట. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ప్రజల మద్దతు కావాలి. ఖచ్చితంగా అటు మోడీ గారికి కానీ, ఇటు చంద్రబాబు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. మార్పు మొదలైంది అనే ఉద్దేశంతో ఉదయమే అన్ని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి చాలా చక్కగా ఎంత లేట్ అయినప్పటికీ కూడా చక్కగా ఓటర్లు తమ అమూల్యమైన తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండు, ఓటర్లో వచ్చినటువంటి మార్పును చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సైతం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లో కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో కానీ విదేశాల నుంచి కూడా ఓటేశారంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదనేది అన్ని చోట్ల నవ్వుతున్నారు. అలాంటి పరిస్థితిని కాకుండా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే మోడీ గారు, ఇటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లోనే జరుగుతుంది. అందువల్ల ఈ విజయానికి సహకరించినటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు, రైతు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపడుచులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ విజయం వెనకాల మే 13న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత సక్సెస్ అవడానికి గల కారణం అధికారంలో లేకపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది భయపెట్టినా నిర్భయంగా నిలబడి పనిచేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇటు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తల అభిమానులకి పాదాబంధం. ఎందుకంటే ఈరోజు పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్ నిలబడగలిగాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉన్నారు, మోడీ గారు చాలా ఆనందంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విజయం కేంద్రం అంటే ఒక ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం సాధించిన తర్వాత ఎవరైతే పార్టీలో కానీ కష్టపడ్డారో, అలాగే ఏ ప్రాంతాలైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఏ సామాజిక వర్గాలు అయితే అభివృద్ధికి నోచుకోలేదో అందరి మీద చంద్రబాబు గారి గురించి అందరికీ తెలుసు, దృష్టి సారిస్తారు. అలాగే సామాన్యులు రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యంగా యువత రావాలి, పేదరికంలో నుంచి కూడా ఒక రాజకీయాల్లోకి రావాలనేటటువంటి ఒక భావనలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించింది. నిజాయితీగా పోలింగ్ బూత్ దగ్గర చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జూన్ 4న కౌంటింగ్ రోజున అందరూ చక్కగా కలుసుకున్నాం. మీ అందరికీ కూడా